బీఆర్ఎస్ నాయకులు మా ప్రభుత్వాన్ని విమర్శించడానికి ముందుగా ఖండిస్తూ ఉన్నాం. నిరుద్యోగుల గురించి ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదనే మాట ముందుగా చెప్తూ, అందులోనూ ప్రధానంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఎంత మాత్రం కూడా నిరుద్యోగుల గురించి కానీ యువత గురించి కానీ మాట్లాడేటువంటి నైతికత అసలుకే లేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పి యువతకు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ ఇంటికో ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పినటువంటి హామీలు ఇస్తూ అధికారంకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా, నోటిఫికేషన్లు ఒక వీళ్ళు ఇచ్చినా పరీక్షలు రాసే సమయంలో పేపర్ లీకేజ్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ, పేపర్ లీకేజ్ కాబట్టి పచ్చి బఠానీలకు ఆ ప్రశ్నాపత్రాలు అమ్ముడు పోతున్న సందర్భంలో, దొరుకుతున్నటువంటి సందర్భంలో అసలు గ్రూప్ 1 అధికార నియామకం చేయాలనేటువంటి ఆలోచన కూడా రానటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు నిరుద్యోగ యువత గురించి మాట్లాడేటువంటి కార్యక్రమం ఇది. కపట ప్రేమ యువత పైన, నిరుద్యోగ యువకులపైన ముసలి కన్నీరు కాల్స్తున్నట్టుగానే ఉన్నటువంటి కార్యక్రమం తప్ప 10 సంవత్సరాల్లో యువతను, నిరుద్యోగులను పట్టించుకొని వీళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వం పైన, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పైన అబాండాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్న తీరును తీవ్రంగా తప్పుపడుతాను, ఖండిస్తున్నమాట ఈ సందర్భం చెప్తూ, ఈరోజు లాల్ బహదూర్ స్టేడియం వేదికగా, శిల్పారామం వేదికగా, అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఉద్యోగ నియామకాలను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటివి ఈరోజు దాదాపు 70,000 ఉద్యోగాలు వాస్తవం కళ్ళ ముందు కనిపించే దృశ్యమాలిక. ఆ 70,000 కుటుంబాలు ప్రజాపాలన వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో మా జీవితాలు బాగుపడ్డాయి, ఇంతమంది కుటుంబాలకు ఈరోజు ఉద్యోగాల వల్ల మేము ఎదగడానికి అవకాశం కల్పించింది చెప్పని వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని చల్లగా దీవెనిస్తూ ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పని కోరుతున్నటువంటి క్రమంలో మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి చిత్రాలను కూడా, మీ కళ్ళ ముందు ఇన్ని ఉద్యోగాలు ఇస్తుంటూ కూడా ఈరోజు మీరు ఈ విధంగా విమర్శించడాన్ని మానుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తూ, ఈరోజు ఆ రోజు యువతకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారి యొక్క త్యాగాలను అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి మీరు, తెలంగాణ కోసం నిరుద్యోగ విద్యార్థులు ప్రాణ త్యాగాలకు తెగించి కొట్లాడినటువంటి వారిని మరిచిపోయినటువంటి మీరు, ఇంటికో ఉద్యోగం అని మేము ఎక్కడన్నామని చెప్పని ఆ తర్వాత అవేళగా మాట్లాడినటువంటి మీరు ఈరోజు నీళ్లు నిధులు నియామకం చెప్పండి. నీళ్ళు దోపకం, నియామకాలు కేవలం మీ కుటుంబానికే, మీ కుటుంబంలోనే 5 పదవులు ఈరోజు వచ్చినటువంటి సందర్భంలో లెక్క పెట్టి మరి చెప్పినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రజలందరికీ కూడా తెలుసు, ఒకే కుటుంబంలో 5 నుంచి 6 పదవులు, బంధువులు కలుపుకుంటే 10 మంది వరకు. అంటే ఈరోజు తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి వారిని కూడా పక్కన పెట్టినటువంటి మీరు ఈరోజు ఉద్యోగాల భర్తీ పైన ఏదైతే మీరు ఈ ప్రభుత్వం విమర్శించే ప్రయత్నం చేస్తున్నారో అది సబబు కాదన్నమాట సందర్భం చెప్తూ, ఇవన్నీ మీ కళ్ళకు కనిపిస్తున్నా ఈరోజు రాజకీయంగా విమర్శ చేయాలని చెప్పి చేయడం మీ కళ్ళకు కనిపించకుండా మిన్నకుండి మాట్లాడే మాటలు కానీ సందర్భంగా మేము భావిస్తున్నమాట ఈ సందర్భంగా చెప్తూ, ప్రధానంగా నిన్న మొన్న ఇటీవల గులాబీ కథ ఒప్పుకున్నటువంటి జీవన్ రెడ్డి గారు కూడా అబద్ధాలు మాట్లాడిన మాటల్ని ఈరోజు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పని అనేక బహిరంగ సభల్లో కానీ, కాంగ్రెస్ పార్టీ వేదికలో కానీ
ప్రజా సంఘాల సమస్యల పరిష్కారం వేదికలో కానీ పాత్రికేయుల సమావేశంలో కానీ జీవన్ రెడ్డి గారి నోట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 70,000 ఉద్యోగులు ఇచ్చినామని చెప్పినటువంటి సందర్భం. కానీ నిన్నటి రోజు బీఆర్ఎస్ భవన్లో వారు మాట్లాడుతూ 17,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పిన మాట చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ భవన్లో పోగానే ఇప్పటికే అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ భవన్. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అనేక సందర్భాలు చెప్పినాం. అందులో జీవన్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ భవన్ పోగానే అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నటువంటి సందర్భాన్ని చూస్తే ఈరోజు మేమందరం కూడా ఈ విధానం సరికాదనే మాట దీన్ని తీవ్రంగా తప్పటి ప్రయత్నం ఈ సందర్భంగా చెప్తూ జీవన్ రెడ్డి గారు మరో విమర్శ చేస్తున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ పైన జీవన్ రెడ్డి గారి మరో విమర్శ, ఫీజు రియంబర్స్మెంట్ పైన జీవో నెంబర్ 7ను రద్దు చేయమని కోరుతా ఉన్నారు. ఈరోజు జీవో నెంబర్ 7 తీసుకురావడం వల్ల ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా విద్యార్థుల ఖాతాలోకి మళ్లించేటువంటి కార్యక్రమం. అంటే ఫీజు రియంబర్స్మెంటు కాలేజీ ఖాతాలోకి ఇంతకుముందు పోయినప్పుడు విద్యార్థి దగ్గర కూడా ఫీజులు తీసుకునే సందర్భంతో పాటు ఇవి కూడా దారి మళ్ళేటువంటి ప్రమాదం ఉందనేటువంటి భావనతోటి ఓ భరోసాను కల్పించాలని చెప్పని ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా నూతన విద్యా విధానం తీసుకొని వస్తున్న సందర్భంలో వారి మదిలోంచి వచ్చిన ఆలోచన, తల్లిదండ్రులకు ఒక భరోసా, మా పిల్లడు చదువుకోవడానికి ఈ ప్రభుత్వం మాకు సహకారం అందిస్తుంది. ఏదైనా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నామని మన సమాచారం ఉండగానే వారికి నేరుగా వారి ఖాతాలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన డబ్బును వేయడం వల్ల వారి చదువుకోవడానికి ఊతం వస్తుందని చెప్పని వారు ప్రయత్నం చేసి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రయత్నం చేస్తే ఈరోజు జీవో నెంబర్ 7ను రద్దు చేయమని చెప్పండి. అంటే కాలేజీ యజమానులకు అనుగుణంగా ఉండాలని చెప్పని ప్రయత్నం చేయడం తప్ప ఫీజులో ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులకు ఓ ధైర్యాన్ని, ఓ భరోసాను ఈరోజు ఈ ప్రభుత్వం ఆ పిల్లవాడు చదువుకోవడానికి కోసం ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పినటువంటి అవకాశం కల్పిస్తుంటే ఎందుకు విమర్శ చేస్తున్నారు జీవన్ రెడ్డి గారు? ఈరోజు విద్యార్థులుగా తల్లిదండ్రులకు సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నమాట సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు దీనివల్ల అవకతవకలకు పాల్పడే అవకాశం ఉండకుండా ఉండేటువంటి ఓ చక్కటి అవకాశాన్ని స్వాగతించాల్సింది పోయి జీవన్ రెడ్డి గారు లాంటి వారు కూడా ఈ విధంగా మాట్లాడడం ఈ సరైనది కాదన్నమాట సందర్భం చెప్తూ ఈరోజు